హాయ్ అండి అందరికీ. నా పేరు సౌజన్య. నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను. అందులో వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చేసి నేను తనేజ్ కంపెనీని ఎంచుకోవడం జరిగింది. తనేజ్ కంపెనీని ఎందుకు ఎంచుకోవడం జరిగింది అనే కాన్సెప్ట్ మీద ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నేను ఇంతకుముందు వీడియోలో లైఫ్ టైమ్ కెరియర్ ఆపర్చునిటీ అనేది ఉంది అని చెప్పాను. ఇంతకుముందు వీడియోలో ఎందుకు మీరు నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఎంచుకున్నారు? అందులో తనేజ్ కంపెనీని ఎందుకు ఎంచుకున్నారని చాలా కాల్స్ వచ్చాయి నాకు. చాలా మెసేజ్‌లు కూడా చేశారు. ఆళ్ళందరికీ నేను క్లారిఫై ఇచ్చాను. ఇదే డౌటు మీలో గూడా ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటది అన్న ఉద్దేశంతోటి నేను ఈరోజు మీ అందరు గూడా డౌట్ క్లారిఫై చేద్దామని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు వింటే గనక మీకు గూడా క్లారిఫై అవుతుంది. కాబట్టి పూర్తి వీడియోని చూడండి. ఓకేనా? నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చేసి తనేజ్ కంపెనీని ఎందుకు ఎంచుకున్నాను అంటే, నాకు ఇందులో చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనీ ఫ్రీడమ్, తర్వాత టైమ్ ఫ్రీడమ్, తర్వాత గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్. నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. నాకంటూ ఒక డ్రీమ్ హౌస్, నాకంటూ ఒక మంచిగా చాలా ఎవ్వరికీ లేనంతగా గోల్డ్, ఇంకొకటి వచ్చేసి కారు, ఇంకొకటి వచ్చేసి ఏంటి అనంటే ఫారెన్ ట్రిప్ తిరగాలి. మనం ఫారెన్ ట్రిప్‌కెళ్ళాలి. ఇంకొకటి ఏంటి అంటే పాసివ్ ఇన్‌కమ్, ఇంకొకటి 3 జనరేషన్ ప్లాన్. ఇవన్నీ బెనిఫిట్స్ అనేది తనేజ్ కంపెనీ నాకిస్తుంది కాబట్టి నేను తనేజ్ కంపెనీనే ఎంచుకున్నాను. ఇందులో మనీ ఫ్రీడమ్ అంటే ఎక్కడైనా నేను బయటికెళ్ళినా గూడా ఏదైనా కొనుక్కోవాలనిపిస్తే నాకు నచ్చిన ఒక షాపింగ్‌కెళ్ళినా గూడా నాకు ఒక చీర నచ్చింది. దానికి ఎంత కాస్ట్ అనేది గూడా ఆలోచించకుండా చెప్పిన వెంటనే కొనగలిగితే దాన్ని మనీ ఫ్రీడమ్ అంటారు. అందుకు నాకు కావాల్సింది మనీ ఫ్రీడమ్. ఒక షాపింగ్‌కెళ్ళినా ఏదైనా గానియండి, ఏ వస్తువు కొనాలనుకున్నా గూడా నాకు ఇది పలానా రేట్ అని చెప్తే దానికి వెనక ముందు ఆలోచించకుండా కొనడమే మనీ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ అనేది నాకు కావాలి. ఇంకొకటి టైమ్ ఫ్రీడమ్. నేను ఎక్కడికైనా ఇప్పుడు పలానా చోటికి వెళ్ళాలి. నేను ఈరోజు ఒక పిక్నిక్‌కెళ్ళాలి, ఒక టూర్‌కెళ్ళాలి, లేదా నేను ఈరోజు పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకుంటే వెళ్ళగలిగినప్పుడే నాకొచ్చిందే టైమ్ ఫ్రీడమ్. ఇంకొకటి గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్. నాకు మంచి డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి పిల్లలకంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాను. ఇంకొకటి ఏంది అనంటే జనాలలో ఒక మంచి గొప్ప వ్యక్తిగా ఎదగడమే నాకు ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి నాకంటూ ఒక డ్రీమ్ ఉంది. అదేంటంటే సొంత ఇల్లు. సొంత ఇంట్లో నాకు నచ్చిన విధంగా నా ఇల్లుని డిజైన్ చేసుకొని ఉండడమే డ్రీమ్ హౌస్. ఇంకొకటి గోల్డ్. మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేనంతగా గోల్డ్ సంపాదించుకోవాలని నా ఒక ఉద్దేశం. ఇంకొకటి కారు. ఓన్ కారు. మనం ఏదో పక్క వాళ్ళ కార్లలో లేదంటే ఈ క్యాబు, బైకు ఇలా బుక్ చేసుకోవడం కంటే మనకంటూ ఒక సొంత కారు ఉండాలి. ఇంకొకటి ఫారెన్ ట్రిప్. ఫారెన్ ట్రిప్స్ అనేది ఇయర్‌లీ 2 టైమ్స్ అన్నా వెళ్ళాలి. ఇంకొకటి పాసివ్ ఇన్‌కమ్. నేను వర్క్ చేసినా, చేయకపోయినా నాకనేది ఇన్‌కమ్ రావాలి. ఇంకొకటి 3 జనరేషన్ ప్లాన్. 3 జనరేషన్ ప్లాన్ ఏంటి అనంటే రేపు ఫ్యూచర్‌లో నాకేమైనా గూడా నాకొచ్చే ఇన్‌కమ్ మా హస్బెండ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. లేదు తనకి ఏమైనా అయినా కూడా తన నుంచి పిల్లలకి వస్తుంది. ఇలా 3 జనరేషన్ ప్లాన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ తనేజ్ కంపెనీని ఎంచుకోవడం జరిగింది. ఇదే విషయం నేను తనేజ్ కంపెనీని ఎంచుకోవడం జరిగింది. మీకు కూడా కొంతవరకు క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి, ఇంకా క్లారిఫై కాలేదు అనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అనంటే దీంట్లో డబ్బు సంపాదించొచ్చు అని చెప్తున్నారు. డబ్బు ఎలా సంపాదించొచ్చు? ఎలా ప్లాన్ ఏంటి? అసలేం చేయాలి? వాటి యొక్క పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను. ఓకేనా? ఇవన్నీ ముందుగా తెలుసుకోవాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. విష్ యూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్.